హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై హోటల్ స్టైల్లో ఎలా చేయాలన్నా చూసేద్దాం. ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి 1.5 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 టీ స్పూన్లు. ఇందులో నేను 1.5 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే ఇందులో నిమ్మకాయ కూడా ఫుల్ అండి. ఈ నిమ్మకాయ అంతా కూడా ఇందులో పిండేస్తున్నాను. పిండేసిన తర్వాత బాగా ముక్కలన్నిటికి కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇలా పట్టుకున్న తర్వాత మినిమం ఒక 2 గంటల సేపు అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, బాగా ఫ్రై అవుతుంది కూడా, చాలా బేగా ఉడుకుతుంది కూడా. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 గంట సేపు అయినా సరే నేను ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకొని పెనం పెట్టుకొని పొయ్యి మీద నేను 4-5 స్పూన్లు నూనె వేసుకొని 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక 3-4 పచ్చిమిరకాయలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మెంతాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక క్షణం ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా చికెన్ మసాలా కలుపుకున్నాం కదా, అదంతా కూడా చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ముక్కలన్నిటికి మొత్తం కలుపుకొని నేను ఒక 10 మినిట్స్ అయినా సరే మూత పెట్టేసుకొని తీసానండి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. నేను ఆయిల్ తక్కువగా వేసినా సరే ఇందులో మనం చికెన్లో కొవ్వది ఉంటుంది కదా, అదంతా కూడా బాగా ఎక్కువగా ఉంటుందండి. అందుకని బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువగా వేసాను. ఇప్పుడు ఇందులో నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూను. మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకు గొంతుకు నొప్పులు కానీ అలాంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి మనకి. అలాగే మంచిది కూడా. మనం ఒక రబ్బ నేను కరివేపాకు కూడా వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి, కలర్ అంతా కూడా చేంజ్ అయిపోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని నేను మళ్ళీ మూత పెట్టిన తర్వాత చూసారు కదా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. ఇంకా బాగా చేంజ్ అవ్వాలండి, అసలు చెమ్మ అన్నది లేకుండా మొత్తం ఫ్రై అయిపోవాలి, బాగా చాలా జ్యూసీగా అయిపోవాలి. చాలా బాగుంటుంది. అలాగా బాగా ఒక్క చెమ్మ లేకుండా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచాలి. ఇలా చూసారు కదా ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. బాగా ఫ్రై అయిపోవాలండి, చెమ్మ లేకుండా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచాలి, ఇంకా బాగా ఫ్రై అవుతుంది. కింద అడుగు పడుతూ ఉంటుంది, మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నగాలను మనం వేసినప్పుడు అడుగు అన్నది పెట్టేస్తుంది, అందుకని బాగా కలుపుకోవాలి. చూసారు కదా బాగా చెమ్మ లేకుండా మ్యాక్సిమం లైట్గా చెమ్మగా ఉందండి, పెద్ద ఏం లేదు. చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకంతే అండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. నేను స్టవ్ కట్టేసుకొని డెకరేషన్ కోసం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.